హాయ్ అండి, మా బీవీ నగర్ ఇది చూడండి. ఆర్టీఓ ఆఫీస్ రూట్ బీవీ నగర్. మేము ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్. బాగుంది కదా, దసరాకి అంతా బాగా డెకరేషన్ చేస్తున్నారండి. అదిగోండి డైరీ, ఇక్కడ హ్యాప్ డైలీ డైరీ. మేము ఇక్కడేనండి మిల్క్ ఏదన్నా కొనుక్కునేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మిల్క్. నిన్న కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను కదా నెల్లూరు. ఈరోజు మీకు కరెంట్ ఆఫీస్ సైడ్ చూపించాలనుకుంటున్నాను. అట్లా రాజరాజేశ్వరమ్మ గారి గుడి అంతా చూపిస్తాను. డెకరేషన్ భలే చేస్తున్నారండి అండి. ఇద్దండి కరెంట్ ఆఫీస్ గేట్ అండి ఇది. మేము అప్పుడు పొదలకూరు రోడ్లో ఉండేవాళ్ళం అండి 10 years బ్యాక్. నేనేమో సంఘమిత్ర స్కూలు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తే గేటు పడుతుందండి. గేటు పడిపోయినప్పుడు చూడాలి నా టెన్షను. అయినా కూడా వెళ్ళిపోయేదానండి స్కూల్కి నేను పంక్చువల్గా. స్కూల్ అంటే పంక్చువాలిటీ. యాజ్ ఎ టీచర్ మన పిల్లలకు పంక్చువాలిటీ నేర్పించాలి. ఆ విషయంలో నేను పంక్చువల్గా ఉంటాను ఫ్రెండ్స్. కరెక్ట్గా 8:30 కల్లా స్కూల్లో ఉండాలనుకుంటాను నేను. కరెంట్ ఆఫీస్ సెంటర్కి వచ్చామండి. చూడండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్నవి అండి, మనం గమనిస్తాము కాకపోతే అంత క్లియర్గా గమనించుండము. ఇక్కడ చూడండి కౌ, దాని కాల్ఫ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే ఇది పెట్టిన కొత్తల్లో ఇక్కడ ఒక ఫోటో కూడా తీసుకున్నానండి, నిలబడి సెల్ఫీ. అంత బాగుండింది. చూడండి ఇట్లా చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడ ఒక రైతు ఆ ఎడ్ల బండిని తోలుతున్నట్టు బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇది కరెంట్ ఆఫీస్ సెంటర్ అండి. ఇక్కడ చూడండి ఈ షాప్కి డెకరేషన్ ఎట్లా చేస్తున్నారు. అంత పండగ అయ్యేలేకే భలే డెకరేట్ చేస్తున్నారండి, ఎక్సలెంట్గా. చూడండి అసలు దసరా వైబ్స్ అనేవి భలే కనిపిస్తున్నాయి కదా. చూడండి అమ్మవారి ఫోటో ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. చూడండి మొత్తం డెకరేషన్, ఇటుపక్క అటుపక్క మొత్తం చూడండి. మొత్తం ఎక్సలెంట్గా ఉంది. అదిగోండి చూడండి రాజరాజేశ్వరి టెంపుల్. అసలు డెకరేషన్ అయితే అద్దరిపోయిందండి. ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక ఫేమస్ టెంపుల్ నెల్లూరులో. ఎక్సలెంట్గా ఉంది కదా. దసరా వైబ్స్. రోజుకొక ఫెస్టివల్ 9 days చేస్తారు కదా, రోజుకొక్కొక్క ఫెస్టివల్ అంటండి. చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఎంతమందో పేషెంట్లు ఇక్కడ ఉంటారు కదా. మా అత్తమ్మ కూడా చివరి రోజు ఇక్కడే చనిపోయిందండి లాస్ట్. ఇక్కడికి వస్తే ఆ మెమరీ గుర్తొస్తుంది.
ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తున్నారండి. నేను మా అత్తమ్మ ఆఖరి రోజు తీసుకొచ్చాను ఇక్కడికి. ఎట్లా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అస్సలు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మంచి కోఆపరేటివ్గా ఉన్నారు. అసలు ఆ రూమ్స్ అయితే భలే నీట్గా ఉన్నాయండి. అంటే ఆమెనంతా ప్రైవేట్ హాస్పిటల్స్లో అంతా చూపించి ఇంకా ఫైనల్ స్టేజ్ ఇంట్లో నేను పెట్టుకోలేక ఆ రోజు 1 డే నైట్ ఇక్కడ తీసుకొని వచ్చానండి. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ అంత మంచి మనకి చూస్తున్నారని అయితే నాకు తెలియదండి. చాలా బాగుంది. చూడండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఎంతమందో ప్రాణాలతో పోరాడుతూ ఉంటారు కదా ఈ హాస్పిటల్లో. ఎంతమందో వాళ్ళ బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా హాస్పిటల్ అంటేనే అదొక బాధాకరమైన విషయం అండి. బయట ఉండే మనకి ఏం అర్థం కాదు, కానీ ఆ లోపలుండి ఆ పేషెంట్ ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. అట్లాగే ఆ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ బయట ఉండి ఏడుస్తూ ఉంటారు కదా. నాకు ఈ నెల్లూరులో ఉన్న హాస్పిటల్ దాదాపు అన్నీ తిరిగేసాను ఫ్రెండ్స్ నేను. నిజం. చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందండి. అన్ని ఎక్విప్మెంట్ అంతా బాగుంది. ఒకప్పట్లాగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బాగా చూడరేమో, అదేం లేదు. మనం వెళ్ళి మన రైట్స్ అడగాలి. కామ్గా ఉంటే వాళ్ళు మాట వినరు. మనం వెళ్ళి మన రైట్స్ కోసం మనం పోరాడితే ఖచ్చితంగా వాళ్ళు మనకు సర్వీస్ చేస్తారు. ఇప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ అంతా వీళ్ళంతా మన కోసమే కదండి ఉండేది. కాకపోతే మన అపోహ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూడరు. ఈ గవర్నమెంట్ డాక్టర్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంతా శాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కట్టే ట్యాక్సే కదండి. అది మనం రియలైజ్ అయ్యి ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం పోరాడాలంతే. కామ్గా ఉండకూడదు. మనం చేసేది తప్పు కానప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, ధైర్యంగా పోరాడాలి. చూడండి ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బయటంతా. ఇట్లా అంబులెన్స్లు ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫేమస్ స్టేడియం ఒకటి ఉందండి, సుబ్బారెడ్డి స్టేడియం. బాగుంటుంది ఫ్రెండ్స్ అది. నిజంగా మార్నింగ్ వెళ్ళామనుకోండి 3:30, 4 o'clock నుంచి ఎంతమంది వాకింగ్ చేస్తుంటారంటే. ఆ స్టేడియంలో అన్ని గేమ్స్ అవైలబుల్ ఉన్నాయండి పిల్లలందరికీ. గేమ్స్ అదిగోండి స్టేడియం అటు పక్క ఉంది కదండి, అది స్టేడియం. పిల్లలందరికీ గేమ్స్. మెడికల్ కాలేజ్ అండి ఇది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ మా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. సంఘమిత్ర స్కూల్లో చదివిన వాళ్ళు, నా ప్రీవియస్ బ్యాచెస్ వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు. మ్యామ్ నాకు నీట్లో సీట్ వచ్చింది మ్యామ్, అట్లా చెప్తూ ఉంటారు. నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. నాకు చాలా ప్రౌడ్గా ఉంటుందండి వాళ్ళ గురించి చెప్తా ఉంటే. నిజంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఏ ఫీల్డ్లో ఉండదండి. నిజం. ఎంత కలెక్టర్స్ అయినా, ఎంత ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ టీచర్స్ని మర్చిపోరు. నా స్టూడెంట్స్ ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆ పిల్లల్ని నేను ఎంత పనిష్మెంట్ ఇచ్చుంటాను, ఎంత చేసుంటాను, కానీ ఆ లవ్ అండ్ అఫెక్షను ఏందో మా సొంత బిడ్డలు సెట్ అయినట్టు అనిపిస్తుందండి. ఆ పిల్లలు మంచిగా మ్యామ్ మాకు జాబ్ వచ్చింది మ్యామ్ అని చెప్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. చూడండి మన నెల్లూరు ప్రైడ్ మూమెంట్ ఒకటండి. మంచి కట్టడం మన నెల్లూరులో ఉంది అంటే అది ఎంజీబీ మాల్ అండి కదా. మన నెల్లూరులో ఇంత పెద్ద మాల్ ఉండడం అది మన నెల్లూరు సిటీకే గర్వకారణం. నిజం. ఎంత బాగుంటుందంటే అందరి రిక్రియేషన్ అండి మా ఎంజీబీ మాల్ కదా. దీంట్లో దొరకందంటూ ఏమీ ఉండదు. ఎంత బాగుందో చూడండి అసలు. దసరా వెకేషన్ కదండి, ఇంక అందరూ చిన్నపిల్లలు
అందరూ ఇక్కడ వచ్చి ఉంటారు నాకు తెలిసి, వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి. చాలా బాగుంటుంది అసలు. మన నెల్లూరులో ఒక లవబుల్ మాన్యుమెంట్ అనే చెప్పొచ్చు దీన్ని, ఒక చెప్పుకోదగిన మాల్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే అండి రెయిన్. ఇది కూడా మంచి చాలా బాగుంటుందండి. నేను వెళ్ళాలి ఒకసారి దీని లోపలికి. 2 days బాస్కెట్ అంట. ఇక్కడన్నీ మనకి చిల్లీ పౌడర్స్ అన్నీ మన కళ్ళ ముందే చేసిస్తారంటండి, మిషన్స్లో వేసిస్తారంట. ఇది కూడా వన్ ఆఫ్ ద మాన్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. నెల్లూరు మంచిగా చెప్పుకోదగిన ఒక కట్టడం అని చెప్పుకోవచ్చండి ఈ రెయిన్. చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అండి మినర్వా గ్రాండ్. మా చిన్నప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు ఈ మినర్వా గ్రాండ్ చూసి అబ్బా ఎంత పెద్ద హోటల్లో ఒక్కసారైనా వెళ్ళాలనుకునేదాన్నండి. ఇంకా ఇప్పుడు దాన్ని మించిన హోటల్స్ ఎన్నో వచ్చేసాయండి. ఇబాకో ఐస్ క్రీమ్ అండి, ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి. నాకు ఇక్కడ సీతాఫలం ఆ ఐస్ క్రీమ్ చాలా బాగా ఇష్టం, కస్టర్డ్ యాపిల్. చూడండి మన నెల్లూరుని మించా అండి, ఎక్సలెంట్. జుడియో వస్తుంది చూడండి, ఇది పెట్టిన దాదాపు ఒక 2 years బ్యాక్ వచ్చింది అనుకుంటా. ఇది వచ్చిన కొత్తల్లో ఎన్నిసార్లు వెళ్ళే వాళ్ళం ఇక్కడికి వెళ్ళి, ఎన్నో టాప్స్ తీసుకున్నానండి నేను. ఎవెన్యూ స్కూల్, ఎవెన్యూ స్కూల్ కూడా చాలా బాగుంటుందండి. మన ఆగ్మార్క్, ఎవరికన్నా అడ్రస్ చెప్పాలంటే నెల్లూరులో కేవీఆర్ పెట్రోల్ బంక్ అంటాం. అంత ఫేమస్ పెట్రోల్ బంక్ అండి ఇది, కేవీఆర్. కేవీఆర్ పెట్రోల్ బంక్. అసలు నైట్ టైము నెల్లూరు సిటీ భలే బాగుందండి. క్రాఫ్ట్ బజార్ చూడండి, ఒకసారి వెళ్ళాలండి దీంట్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం. మనం చూపిస్తాను మీకు తీసుకెళ్ళి. క్రాఫ్ట్ బజార్లో ఎప్పుడు ఉంటుందండి ఇది, అన్నీ మంచి ఐటమ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అదిగోండి మన బజాజ్ ఎలక్ట్రానిక్స్, దొరకని వస్తువు అంటూ ఉండదండి అక్కడ, ఎక్సలెంట్గా ఉంటాయి. చూడండి క్రాఫ్ట్, ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ. ఒకరోజు వెళ్దాం. క్రాక్స్, జాకీ, క్రాక్స్ బాగుంటాయి కదండి, చెప్పల్స్. చూడండి డ్రై ఫ్రూట్ హౌస్ చాలా బాగుంటాయండి, క్వాలిటీగా ఉంటాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్. నేను వెళ్ళాను. చాక్లెట్స్ కూడా భలే ఉంటాయండి ఇక్కడ. అంటే మనం కొనే ఐటమ్ని బట్టి అనమాట. అక్కడ కాస్ట్లీయే, కాకపోతే మనం తీసుకునే ఐటమ్ని బట్టి ఉంటుంది. ఏదన్నా బెస్ట్ కావాలంటే కొంచెం కాస్టే పెట్టుకోవాలి కదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది మాగుంట సుబ్బరామిరెడ్డి వాళ్ళ హౌస్ అండి ఇది. కాకపోతే చీకట్లో ఏం కనిపించట్లేదు. ఇది మాగుంట, ఇదిగోండి ఇది ఆయన హౌస్. ఈ మాగుంట లేఅవుట్ భలే ఉంటుందండి అసలు. ఆ హౌసెస్ ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఒకరోజు అటు కూడా వెళ్ళేసి హౌసెస్ అన్నీ చూద్దాం. కాకపోతే చాలా కాస్ట్ అండి అక్కడ. మా అబ్బాయికి చెప్తాను, నువ్వు పెద్దయ్యి ఒక హౌస్ ఇక్కడ కొనాలిరా అని చెప్పి. మా అబ్బాయికి చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా కట్టుంటారంటే అంత నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి ఆ ఏరియా. చూడండి ఇక్కడ మళ్ళీ దసరా డెకరేషన్. ఎక్కడ గుడులు ఉంటే అక్కడ బాగా వెకేషన్, బాగా డెకరేషన్ అయిపోయిందండి. సౌత్ కదా
రాజు సౌతా మాగుంట లేఅవుట్. పోమా షాప్. ఇక్కడ హెరిటేజ్ ఉంటుందండి. హెరిటేజ్ అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ బాగుంటాయి. చూడండి ఇక్కడ మ్యాగ్నెట్ కాస్మెటిక్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇది మాగుంట లేఅవుట్లో ఉంటుంది. మంచి పర్ఫ్యూమ్స్ ఎక్సలెంట్గా, లేడీస్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ పర్ఫ్యూమ్ మేము ఇక్కడే తీసుకుంటామండి, బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాకృతి హోటలు చాలా బాగుంటుందండి. లాస్ట్ ఇయర్ మేము దసరా మా టీం అంతా వెళ్ళామండి, మా స్కూల్ టీం అంతా లంచ్కి వెళ్ళాము. ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ డ్రై ప్రాన్స్ ఆ రెసిపీ చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం క్వాంటిటీ ఇస్తాడు ఆ హోటల్లో, ఎక్కువ క్వాంటిటీ ఇవ్వడు. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే క్వాలిటీ బాగుంటుంది. చూడండి మాగుంట లేఅవుట్లో ఆ హౌస్ చూడండి ఎంత బాగుంది. ఎక్సలెంట్గా ఉంది కదా హౌస్. భలే ఉంటాయండి ఇక్కడ హౌసెస్ అన్నీ. ఈ హౌస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. ఈ హౌస్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. ఇవన్నీ కొన్ని కోట్లు ఉంటాయండి ఈ హౌసెస్. డే టైంలో చూడాలి మాగుంట లేఅవుట్. చూడండి పోలార్ బేర్ వరమహాలక్ష్మి. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి డ్రై ఫ్రూట్ స్టోర్ వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది చూడండి. వరమహాలక్ష్మి, కాంచీపురం వరమహాలక్ష్మి. ఇక్కడ శారీస్ బాగుంటాయి కానీ చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, దోశ బాగుంటుంది ఇక్కడ. చూడండి మన సిఎంఆర్ జ్యువెలరీ, కంచి కామాక్షి సిఎంఆర్ జ్యువెలరీ. అక్కడ ఒక సిఎంఆర్ ఉంది కదండి సండే మార్కెట్ దగ్గర, ఇక్కడ కూడా ఇంకొక బ్రాంచ్ పెట్టారనమాట. చూడండి ఇంకా లలిత జ్యువెలర్స్ అసలు మెరిసిపోతుందండి, మొత్తం దగ మెరిసిపోతుంది లలిత జ్యువెలరీ. చూడండి నారాయణి అంట, దక్షిణామూర్తి. మన నెల్లూరు టిప్సీ టాప్సీ. స్వయంవర్ ఇక్కడంతా మెన్స్ వేర్ అనమాట. అంటే మ్యారేజెస్కి వేసుకుంటాం కదా షేర్వాణీస్, అవన్నీ చాలా ఫేమస్ ఇక్కడ, భలే ఉంటాయి. కానీ కాస్ట్ కూడా అంతే ఉంటుంది, చెప్పలేదు. నీరూస్ ఇక్కడ కూడా డ్రెస్సెస్ చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ చూడండి పిఎంజీ, జాయ్ అలుకాస్ డైమండ్స్కి ఫేమస్ కదా. దమ్రో హోమ్ వేర్ అంతా బాగుంటుందండి ఇక్కడ. అవంత్రా. నిన్న వీడియోలో మీకు ఈ సైడ్ చూపించాను, ఇప్పుడు ఈ సైడ్. అంటే ఇక్కడ చికెన్ పకోడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్రాన్ పకోడా, చికెన్ పకోడా. తనిష్కు, మాన్వర్, పెరుమాళ్, ఎన్ని మాల్స్ వచ్చేసాయంటే ఇక్కడ మటుకు టిఫిన్ తినబాకండి. శ్రీ అన్నమయ్య ఫాస్ట్ ఫుడ్స్ అంట, వరస్ట్ టిఫిన్ ఫ్రెండ్స్.
ఇడ్లీ ఆ మాత్రం పుల్లగా ఉండదా అని చెప్పిందండి ఆమె. ఏందమ్మా ఇడ్లీ ఇంత? రితిక డ్రెస్సెస్ కానీ ఇక్కడ సో ఎక్స్పెన్సివ్ అండి, జనరల్గా మనలాంటి వాళ్ళు కొనలేరు. అక్కడ వెళ్ళానండి, ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఏంది ఇడ్లీ పుల్లగా ఉందంటే, ఆ మాత్రం పుల్లగా ఉండదా మేడం ఇడ్లీ అని చెప్పారండి వాళ్ళు. అంటే ఇడ్లీ అంటే పుల్లగా ఉండాలంట. వాళ్ళ కామెడీగా ఉంది కదా, వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఒక్కసారి వెళ్తామండి, బాగాలేకపోతే ఇంకెందుకు వెళ్తాం మనం చెప్పండి. ఎప్పుడైనా ఫుడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి, లేకపోతే ఒక్కసారి చూస్తారు ఇంక మళ్ళీ రారు. అంతే కదా ఫ్రెండ్స్. కొంచెం నెల్లూరు ఒక సైడ్ కవర్ చేశానండి, ఇంకా ఎంత ఉందో చూపించుకుంటూ పోతే మన నెల్లూరు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక డ్రై ఫ్రూట్ షాప్. అప్పుడప్పుడు నేను ఇక్కడ కూడా తీసుకుంటాను, బాగుంటాయి. ఫిషెస్, ప్రాన్స్ అవన్నీ ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్. చెరుకు రసం ఇక్కడ బాగుంటుంది న్యాచురల్గా, ఏం కలపడు దాంట్లో. హాయ్ అండి, ఇక్కడ టీ డాట్, ఇక్కడ టీ భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా నేను టీ ఇక్కడ తాగుతాను. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ బాగుంటుంది, ఇక్కడ టిఫిన్ బాగుంటుందండి. చూడండి లైటింగ్లో మన బ్యూటిఫుల్ నెల్లూరు ఎంత అందంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే కొంచెం కవర్ చేశానండి, ఇంకా మళ్ళా రేపు ఇంకొంచెం కవర్ చేద్దాం మనం. చూస్తున్నారా ఫ్రెండ్స్ నా వీడియోస్? ఇక్కడ చూడండి ఇంకొక ఏడొక చాయ్ జోన్ ఉంది, ఇక్కడ కూడా బాగుంటాయండి టీ. మేము స్కూల్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా తిరుగుతాం అనమాట మే మంత్లో. అప్పుడు అక్కడ ఒకసారి చాయ్ తాగాను, చాలా బాగున్నాయి. రేపు మళ్ళీ ఇంకొంచెం కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని లాంగ్ వీడియోస్ పెట్టున్నాను. ప్లీజ్ జో మేరీ ఛానల్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చానండి. ఇక్కడ మట్టి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట టిఫిన్. చూడండి ఇట్లాంటి బడ్డీ కొట్లలో టిఫిన్ చాలా బాగుంటుందండి, నాకు ఇష్టం. ఇక్కడికి వచ్చాను, ఇంకా కొంచెం టిఫిన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. రేపు కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ అండి, ఇది హ్యాప్ డైలీ. ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. మేము మిల్క్, కర్డ్ అన్నీ ఇక్కడ తీసుకుంటాం, ఆరోగ్యం ఉంటుందండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగుంటాయి. హాయ్ అండి, ఇక్కడ ఈ చికెన్ పకోడా కానీ ప్రాన్ పకోడా కానీ ఈ బండి దగ్గర భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ప్రాన్ పకోడా అయిపోయిందంట. వీళ్ళు కేరళ నుంచి వచ్చారు, అమ్ముతారు. చూడండి ఒకసారి వచ్చి ట్రై చేయండి. హాయ్ అండి, ఇది కొండాయిపాలెం గేట్ దగ్గర ఉండే షాప్ అండి ఇది. ఇక్కడ దిల్ పసంద్ ఎక్సలెంట్గా ఉంటుందండి, మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. దిల్ పసంద్ సమోసా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది దిల్ పసంద్. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి దసరా వైబ్స్ నెల్లూరులో ఎంత బాగున్నాయో, ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మన నెల్లూరు సిటీ నైటు దట్టు ఈ దసరా సీజన్లో ఎక్సలెంట్గా ఉంది కదా. ఇది చూడండి, రాజరాజేశ్వరి గుడి దగ్గ మెరిసిపోతుంది ఫ్రెండ్స్. అది చూడండి ఫస్ట్ అట్రాక్షను ఎంత బాగుందో. దసరా ఏ ఫెస్టివల్ అయినా మన నెల్లూరు వాళ్ళు భలే చేస్తారు కదండి. చూడండి రాజరాజేశ్వరి గుడి దగదగలాడిపోతుందండి, ఎక్సలెంట్గా ఉంది అంతా. ఇక్కడ ట్రాఫిక్ అండోయ్, అందరు గుడికి వస్తారు కదా. ఇది చూడండి
చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో. ట్రాఫిక్ చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు దగదగలా ఆడిపోతున్నాయండి. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ కూడా ప్రాన్ పకోడా భలే ఉంటుందండి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర. ఒకసారి వచ్చి ట్రై చేయండి.